హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి మీకోసం వర్సెస్ మీరు మీ వ్యక్తి కోసం ఇప్పుడు ఏం తెలుసుకుంటారు. అసలు అంటే నాకు తెలిసినంత వరకు ఒక రిలేషన్‌షిప్‌లో తెలియని విషయాలు చాలా ఉంటాయి. అంటే చాలా జరుగుతూ ఉంటది. బట్ డెఫినెట్‌గా కొన్ని అంటే తెలుసు అని అనుకుంటారు. కొన్ని మాత్రం క్లియర్‌గా తెలుసు అని అనుకున్నవి కూడా తెలియనివి జరుగుతూ ఉంటాయి. అలా చూసుకున్నట్టయితే అసలు మీ పర్సన్ గురించి మీరిప్పుడు ఏం తెలుసుకుంటారు? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మీకోసం ఏం తెలుసుకుంటారు? ఇది ఎలాంటిదైనా కూడా అవ్వొచ్చండి. అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఇలాంటి రీడింగ్స్ చూడొద్దు. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం లైక్ అంటే మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తే ఆ విధంగా ఉండకపోవచ్చు రీడింగ్ అనేది. బేసిక్‌గా అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా క్లీన్‌గా చూడండి. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. చూద్దాం అసలు. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీకోసం మీ వ్యక్తి వర్సెస్ మీ వ్యక్తి కోసం మీరు ఇప్పుడేం తెలుసుకుంటారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఈ రీడింగ్ చూసే ముందు నేను మీకు ఒకటే చెప్తానండి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా రీడింగ్ అయితే చూడండి. బేసిక్‌గా ఇక్కడ ఏదైనా తెలియొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు సిట్యుయేషన్స్ అనేవి. సో, రీడింగ్ చూసే ముందు కూడా మీ వ్యక్తి ఎవరు, ఏంటి అనేది ఒకసారి రీకలెక్ట్ చేసుకొని చూడడానికైతే ట్రై చేయండి. చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అయితే నేను మీ వ్యక్తి మీకోసం ఏం తెలుసుకుంటారు అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత మీరు మీ వ్యక్తి కోసం ఏం తెలుసుకుంటారు అనే దాని కోసం మాట్లాడతాను. అలా చూసుకున్నట్టయితే మోస్ట్‌లీ మీ వ్యక్తి చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి. వాళ్ళకెందుకో కానీ చాలా ఎక్కువగా మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. లైక్ అక్కడ అవసరం ఉంది. అంటే నాకు తెలిసి ఈ వ్యక్తి మీతో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా లేకపోయినా వీళ్ళేంటంటే ఎక్కడో కానీ మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే అది విడిచిపెట్టేయండి. బట్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇద్దరి మధ్యలో పెద్దగా కమ్యూనికేషన్ ఏం జరగట్లేదండి. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ ఆర్ ఒకవేళ లైక్ బయటికంతా మంచిగానే ఉన్నట్టుగా ఉన్నా స్టిల్ ఎక్కడో కానీ ఇద్దరి మధ్యలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బట్ ఆ మాటలైతే జరగట్లేదు. ఇలా మొత్తానికి ఏదో నాకు కనిపిస్తుంది కార్డ్స్‌లో. బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే ఇక్కడ అవసరం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో నిజానికి వాళ్ళు స్టక్ అయిపోయారండి. వాళ్ళేంటంటే బయటికి రావాలి అనుకుంటున్నారు. కాకపోతే ఇలా బయటికి రావడానికి మీతో మాట్లాడడం ఒక్కటే సొల్యూషను. నార్మల్‌గా అయితే ఇది అంత ఈజీ కాదు అని వాళ్ళకి అర్థమవుతుంది. నాకు తెలిసి వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడతారు. కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అంటే ఇక్కడ వాళ్ళు తెలుసుకున్నదేంటంటే ఇప్పటి వరకు వాళ్ళు మీకేంటి? సో, ఈ వ్యక్తి మీద మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఆర్ అసలు ఈ వ్యక్తి కోసం మీరు ఏం చేశారు? ఈ వ్యక్తి అంటే ఇంకా మీకేంటి? ఇలా కొన్ని అయితే తెలుసుకుంటారు అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ అంటే చాలా వరకు ఏంటంటే, ఒక వ్యక్తి ఫీలింగ్స్ అనేవి డైరెక్ట్‌గా వాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ, ఆర్ వాళ్ళతో ట్రావెల్ అయ్యి తెలుసుకోవడం కానీ, కొన్ని సందర్భాల్లో అయితే అంత ఈజీ కాదు. పర్టిక్యులర్‌గా మీరు ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లోనేంటంటే, అలా ఒక కమ్యూనికేషన్ అనేది జరగడం అనేది అసలే ఈజీ కాదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉందండి. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్
నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అయినా ఉండాలి. మొత్తానికి ఇలా ఉంది కాబట్టి, ఈ వ్యక్తి మీతో మాట్లాడడం అయితే అంత ఈజీ కాదు. బట్ మాట్లాడడానికి వీళ్ళు ఒక ఛాన్స్ తీసుకోవడం కానీ, మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో అలాంటి ఒక కమ్యూనికేషన్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది ఎక్కడి నుంచైనా క్రియేట్ అవ్వచ్చు. ఏ విధంగా అయినా జరగొచ్చు. బట్ స్టిల్ అది జరిగినప్పుడు ఈ వ్యక్తి మీ రియల్ ఫీలింగ్స్ ఏంటి? మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీకసలు ఫ్యూచర్‌కి సంబంధించి ఎలాంటి ప్లానింగ్ ఉంది? పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఇలా కొన్ని తెలుసుకోవచ్చండి. సో, తెలుసుకొని వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు. మోస్ట్‌లీ నాకు ఏమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, మీరు అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఇప్పటి వరకు ఫేస్ చేశారు? అసలు ఇక్కడ ఉన్న రియల్ ఛాలెంజెస్ ఏంటి? అట్‌లీస్ట్ మీ వరకు మీరు ఫీల్ అవుతున్న రియల్ ఛాలెంజ్ ఏంటి? ఆర్ మీకసలు ఈ వ్యక్తి అంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మేబీ ఇవన్నీ కూడా వాళ్ళు ఓపెన్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మీతోనే మాట్లాడతారు. సో, మీరు ఏది చెప్తారో ఆ బేసిస్‌లోనే వాళ్ళేంటంటే ఇంకా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో, ఇలా ఏంటంటే మీ ఎండ్ నుంచి ఈ రిలేషన్‌షిప్‌లోని మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? వచ్చే రోజుల్లో మీరు ఏం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారండి. ఇదేంటంటే డైరెక్ట్‌గా మీతో మాట్లాడే తెలుసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీతో మాట్లాడకపోయినా స్టిల్ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు తెలుసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. సో, ఇది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళింకా స్టక్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా! వాళ్ళేంటంటే మూవ్ ఆన్ అవ్వచ్చు. ఒకవేళ మీకిష్టం లేకపోయినా ఆర్ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అని వాళ్ళకర్థమైనా. సో, ఒకవేళ మీకు ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి. మీరు వాళ్ళతో రియల్‌గానే ఉంటున్నారు. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఉండాలి అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళేం చేయగలరు? వాళ్ళకి ఎంత వరకు ఛాన్స్ ఉంది. సో, బేసిక్‌గా ఇలాంటివి ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పి వాళ్ళేంటంటే మీ ఇంటెన్షన్స్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే మోస్ట్‌లీ మాట్లాడతారని కూడా చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ వ్యక్తి నుంచి మీరు ఒక కమ్యూనికేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇది చాలా ఓపెన్‌గా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఈవెన్ ఇక్కడేంటంటే ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండొచ్చండి. ఎందుకంటే నాకు తెలిసి ఇదేంటంటే ఒక హ్యాపీ కాన్వర్జేషన్ మాత్రమే కాదండి. సమ్ లైక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఉన్న ఆడ్ థింగ్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్ రియల్ ఛాలెంజెస్ ఆర్ అసలు ఇప్పటి వరకు ఎందుకు ఈ డిఫరెన్స్ ఇలాంటివి కూడా అయితే మాట్లాడుకుంటారు తప్పదు. బట్ ఇలాంటిదైతే ఇక్కడ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఏం హార్డ్‌షిప్స్ ఫేస్ చేశారో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళేంటంటే ఓన్లీ మీ ఎండ్ నుంచి మీరు చూపించిన లవ్వో, మీ ఫీలింగ్స్ వరకే వాళ్ళు తెలుసుకుంటారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు కూడా చాయిస్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదండి. ఇక్కడ వాళ్ళకి కూడా కొన్ని డిఫికల్టీస్, స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. సో, బేసిక్‌గా అవి మీకు తెలియకపోవచ్చు. బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళేం ఫేస్ చేస్తున్నారనేది. సో, అందుకే ఇదేంటంటే వాళ్ళకి కూడా మీరనుకున్నంత ఈజీ అయితే కాదు. కానీ వాళ్ళేంటంటే ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి అని మాత్రం ప్రయత్నం చేస్తారు. సో, మీ గురించి తెలుసుకుంటారండి. మీరు అసలు వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు? అసలు మీ హార్ట్‌లో వాళ్ళ ప్లేస్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ బేసిస్‌లో మాత్రం వాళ్ళ ఎండ్ నుంచి మీరు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ అలా కాకపోయినా మీ ఇద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళనైనా ఇలాంటి విషయాలు అడగొచ్చు. అడిగి తెలుసుకోవచ్చు. మొత్తానికేంటంటే ఇక్కడ అలాంటి ఏదో సమ్ మీడియేషన్ జరుగుతుంది. ఆర్ వాళ్ళే డైరెక్ట్‌గా మీతో ఇంటరాక్ట్ అవుతారు. అలాంటివన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే చాలా రోజుల నుంచి ఇలానే ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఇలాంటి ఒక కాన్వర్జేషన్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడో జరగాల్సింది. బట్ ఎందుకో కానీ అది లాగ్ అవుతూ వచ్చింది. మేబీ ఆ పర్సన్ రెడీగా లేకపోవడం కానీ, ఆర్ మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వకపోవడం వల్ల ఇది ఇలా లాగ్ అవుతూ వచ్చిందేమో. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు కొంత డెస్పరేట్‌గా ఉన్నారు మీ విషయంలో. సో, మేబీ వాళ్ళేంటంటే ఈసారైనా ధైర్యం చెయ్యొచ్చు. ఈసారి ధైర్యం చేయకపోయినా స్టిల్ వేరే వాళ్ళనైనా ఇన్వాల్వ్ చెయ్యొచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, గుడ్ చేంజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఇప్పుడు ఆన్సర్స్ దొరికితేనే వాళ్ళు ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారు. ఇక్కడ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు కూడా ఏంటంటే ఒక చేంజ్‌ని చూస్తారు అనే ఒక నమ్మకంతోనే వాళ్ళేంటంటే ఈ ప్రయత్నాలు చేస్తారు. సో, మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవ్వండి ఈ విషయంలోని. ఇంకా ఈ వ్యక్తి విషయానికొచ్చేసరికి, ఈ వ్యక్తి కోసం మీరేం తెలుసుకుంటారంటే, యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. క్లియర్‌గా ఆ వ్యక్తి అనుకుంటుంది మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు. మీరు అనుకుంటుంది ఆ వ్యక్తి అగ్రీ అవ్వలేకపోతున్నారు. దానివల్లే మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆర్ యాక్చువల్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. సో, ఇప్పుడేమవుతుంది అంటే ఈ వ్యక్తి అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఈ వ్యక్తికి అసలు ఎందుకు సడెన్‌గా అలాంటి ఆలోచనలొచ్చాయి?
వాళ్ళు ఇంతలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు ఎవరు రీజన్ అనేది మీరు తెలుసుకుంటారండి. ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్ లో ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, సో వాళ్ళ లైఫ్ లోని వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ కూడా తెలుస్తాయండి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ వ్యక్తి గురించి ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న విషయాల్లోనే మీకు పాజిటివ్ థింగ్స్ తెలుస్తాయి, నెగిటివ్ థింగ్స్ కూడా తెలుస్తాయి. లైక్ వాళ్ళు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ మీకు కొన్ని అర్థమవుతాయి. వాళ్ళు హ్యాపీగా లైక్ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తుంది కూడా మీరు కొంత తెలుసుకుంటారు. హ్యాపీ అని చెప్పను కానీ వాళ్ళ లైఫ్ లో పర్సనల్ గా ఏం జరుగుతుంది అనేది మీకు ఒకటి క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ ఇద్దరి మధ్యలో అసలు డిఫరెన్సెస్ కి రియల్ రీజన్ ఏంటి, అసలు ఎక్కడ స్టక్ అయింది, సో అసలు ఇక్కడ మీరు ఏం చేస్తే మీకు మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి, ఇలాంటి విషయాలు ఏంటంటే మీకు క్లారిటీ వస్తాయండి. సో బేసిక్ గా ఈ పర్సన్ తోనే మీకు ఇంకొక ఛాన్స్ ఉంది ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేసుకోవడానికి. అంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. అంటే మీలో కొంతమంది ఉంటారు ఆగిపోతారు, మేబీ ఇది వర్కౌట్ అవ్వదేమో, మనం చాలా ట్రై చేస్తున్నాం కానీ కంటిన్యూస్ గా డిఫరెన్సెస్ ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, సో మళ్ళీ మనం ఎంత ట్రై చేసినా సరే ఇంతే అని ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం లైక్ ఏంటంటే అర్థం అవుతుందండి, ఈ వ్యక్తి విషయంలో మీరు రష్ అయిపోతే ఏది జరగదు. ఈవెన్ మీరు అలాంటి ఛాన్సెస్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ కూడా డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లోకి వెళ్తారు. కానీ ఈ వ్యక్తిని డీల్ చేయడానికి రియల్ గా ఎలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనేది మాత్రం మీరు తెలుసుకుంటారు. లైక్ ఈ రిలేషన్షిప్ లో మీకు ఇంకా ఛాన్స్ ఉంది, మీరు ఇంకా కూడా మీ విషెస్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే కంప్లీట్ గా ఈ డోర్ ని క్లోజ్ చేయలేదు, వాళ్ళు ఏంటంటే ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, మీరు మాట్లాడే మాటలు బట్టే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇలా చాలా తెలుసుకుంటారండి. ఈ రిలేషన్షిప్ లో చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. బయటికి మీకు థింగ్స్ ఎలా కనిపిస్తాయి అంటే కొంత కాంప్లికేటెడ్ లాగా, ఇది మీరు హ్యాండిల్ చేయలేరేమో, ఆర్ థింగ్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఇంకెలానే ఉంటాయి, అసలు ఎలాంటి గుడ్ చేంజెస్ కూడా రావు, ఇదంతా కూడా మీకు ఏంటంటే హోప్లెస్ లాగా అనిపిస్తుంది. కానీ అసలు మీరు అలా అనుకోవాల్సిన అవసరమే లేదండి. సిచ్యువేషన్స్ ని మీరు డీప్ గా స్టడీ చేసినప్పుడు ఆర్ మీరు ఏంటంటే బెటర్ గా ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ రిలేషన్షిప్ కి ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో హోప్స్ పెట్టుకోవచ్చు కంటిన్యూ అవ్వడానికి. మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నాలు అయితే చేయడానికి మీకు ఏంటంటే యూనివర్స్ దారి చూపిస్తుంది, ఆర్ మీ సిచ్యువేషన్స్ మీద యాక్టివ్ గా వర్క్ చేస్తుంది అని అయితే తెలుసుకుంటారు. సో ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అయ్యే సిచ్యువేషనేనండి. ఈ రిలేషన్షిప్ లో ఇప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా గ్రాడ్యువల్ గా మీకు ఏంటంటే చాలా విషయాలు అయితే అర్థం అవుతాయి. సో కొంచెం పేషెన్స్ తో ఉండండి. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే ఇప్పటి వరకు మీరు చాలా పేషెన్స్ తోనే ఉన్నారని చెప్పాలి. సో వచ్చే రోజుల్లో కూడా కొంచెం మీరు ఉంటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మీకు వెంటనే కూడా ఈ వ్యక్తికి సంబంధించి అన్నీ తెలియవు, ఆర్ ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో తెలియదు, కానీ గ్రాడ్యువల్ గా తెలుస్తుంది. సో ఆ ఛాన్స్ ఏంటంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, యూనివర్సే మీకు ఇస్తుంది. సో మీకు ఇచ్చిన దాన్ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. అంటే నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో మీ వైపు నుంచి మీరు చేయాల్సినవన్నీ చేశారు. కానీ స్టిల్ ఎప్పుడూ కూడా థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. మీకు కూడా అనిపించింది ఇంక వర్కౌట్ అవ్వదు ఇంకింతే అని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వచ్చే రోజుల్లో కూడా ఇలానే అనిపిస్తదండి. వర్కౌట్ అవ్వదేమో, థింగ్స్ కాంప్లికేటెడ్ గానే ఉంటాయేమో, మీకు ఎలాంటి ఛాన్సు లేదేమో అని అనిపిస్తూ ఉంటది. బట్ ఇక్కడ మీరేంటంటే స్లోగా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ రష్ అయిపోవడానికి మీకు ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు రష్ అయిపోయినా మీరు అనుకున్న టైంకి ఏది జరగదు. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. సో మీరేంటంటే తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏం జరుగుతుందో చూడడం, దాని ప్రకారం రియాక్ట్ అవ్వడం అదొక్కటే మీరు చేయాల్సింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. సిట్యుయేషన్స్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. కంప్లీట్‌గా మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరేం చేయాలి, ఏ బేసిస్‌లో ఫాలో అవ్వాలి అనేది తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళడమే. యూనివర్స్ ఏంటంటే మీరు రష్ అయిపోయినా ఇది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అయ్యేలా చేయదు. ఆల్రెడీ మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి మీకు తెలుసు. బట్ నేనెందుకు చెప్తున్నానంటే మేబీ ఈ వ్యక్తితోని మీకు సిట్యుయేషన్స్ మళ్ళీ కొంత ఇంప్రూవ్ అయినప్పుడు మీరు మళ్ళీ హోప్స్ పెట్టుకోవడం, మళ్ళీ కొంత డెస్పరేట్ అవ్వడం ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి అని మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. లైక్ ఫస్ట్ నుంచే అని చెప్పొచ్చు. మరి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే అలా ఆలోచించడంలో తప్పు లేదు. బట్ మీరేంటంటే అలా ఆలోచించి డెస్పరేషన్‌లో చేసే పనులకి మళ్ళీ కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో మీరేంటంటే స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీరు స్లో డౌన్ అవ్వకపోయినా యూనివర్సే మిమ్మల్ని స్లో అయ్యేలా చేస్తుంది. అంటే ఇన్ టైమ్‌లో ప్రతీదీ జరగదనమాట. స్లోగా జరుగుతది. సో
సో దానికి మీరేంటంటే నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే మీకు గైడెన్స్. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే అనుకున్నవన్నీ జరుగుతాయి కానీ అనుకున్న టైంకి జరగవు. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి. సో దానికి మీరేంటంటే పేషెన్స్‌తో ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఛానెల్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేడ్ క్రిస్టల్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకోసం మీ వ్యక్తి వర్సెస్ మీ వ్యక్తి కోసం మీరు ఇప్పుడేం తెలుసుకుంటారు. సో ఈ రీడింగ్ చూసినప్పుడు మాత్రం ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడండి. ఎందుకంటే ఎవరు ఏదైనా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. సో రీడింగ్ చూసే ముందు ఏ వ్యక్తి కోసం చూస్తున్నారో కూడా ఒక్కసారి అనుసుకొని చూడండి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ నేను మీ వ్యక్తి మీకోసం ఏం తెలుసుకుంటారు అనేది మాట్లాడతాను. తర్వాత మీరు మీ వ్యక్తి కోసం ఏం తెలుసుకుంటారు అనే దాని కోసం మాట్లాడతాను. అలా చూసినట్టయితే యాక్చువల్‌గా మీ వ్యక్తికి ఫస్ట్ నుంచి కూడా అంటే మీ విషయంలోని ఎలాంటి ఫీలింగ్ ఉండేదంటే మీరు ఎవరు చెప్పిన మాట వినరు. మీకు ఏది నచ్చితే అదే చేస్తారు. అలా అని చెప్పి మీరేం తెలివి తక్కువ వ్యక్తి కాదు. చాలా తెలివైన వాళ్ళు. ఎదుటి వ్యక్తుల ఇంటెన్షన్స్ కానీ, వాళ్ళని స్టడీ చేసి కానీ అల్టిమేట్‌గా మీరు చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఆర్ మీరు చెప్పాల్సింది చెప్పే టైం వచ్చినప్పుడు మీకేదనిపిస్తదో మీరు ఏదైతే అనుకుంటారో అదే చెప్తారు లేదా చేస్తారు కానీ ఎదుటి వ్యక్తుల పరిస్థితులు అర్థం చేసుకొని మాత్రం ముందుకు వెళ్ళే టైప్ కాదు అనే ఫీలింగ్‌లోనే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారండి. మేబీ నాకు తెలిసి చాలా రోజుల నుంచి ఇది ఇంకా ఎక్కువైపోయి కూడా ఉండాలి. అంటే మీరు ఒక సెల్ఫిష్ పర్సన్ లాగా వాళ్ళకి కనిపించడం కానీ, అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ వరకు మీరు కన్సిడర్ చేస్తారు కానీ ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ ఏంటి? సో అది వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మాత్రం మీరు తెలుసుకోరు అని ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్‌గా బ్యాడ్ పర్సన్ అని అనుకోవట్లేదు. కానీ మేబీ కొంతకాలం నుంచి మీలో ఇది ఎక్కువైపోయింది. మీరేంటంటే రోజు రోజుకి కూడా మీకోసం మీరు ఆలోచించుకుంటూ ఎదుటి వ్యక్తులు పడే బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆర్ ఒకవేళ కానీ మీరు అమ్మాయైనా, అబ్బాయైనా స్టిల్ ఎవరైనా ఒక లేడీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో అయినా ఉన్నారు. అంటే కంప్లీట్‌గా లేడీ ఏది చెప్తే అదే వింటారు. అదే చేస్తారు. సో, మొత్తానికి ఆ లేడీ ఎవరైనా అవ్వచ్చు. బట్ వాళ్ళకెందుకో అలాంటి ఇంప్రెషన్ అయినా క్రియేట్ అయింది. ఇక్కడ ఫెమినిన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అది కూడా వాళ్ళకేంటంటే డివైన్ ఫెమినిటీ లాగా అనిపించట్లేదు. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ మొత్తానికి మీరు ఈ విధంగా ఎందుకో ప్రొజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం తెలుసుకుంటారంటే నిజానికి వాళ్ళు అనుకున్నంత నెగెటివ్ పర్సన్ అయితే మీరు కాదు. ఈ రిలేషన్‌షిప్ ఆర్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు కూడా చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. ఆర్ మీరు కూడా కొంత సఫర్ అయ్యారు. కొన్ని మీకు నచ్చకపోయినా చేసే పరిస్థితొచ్చింది. ఆర్ కొన్ని మీరేంటంటే ఓపెన్‌గా చెప్పాలనుకున్నా మీకు అక్కడ చెప్పే పరిస్థితి లేదు. అసలు మీరెందుకలా రియాక్ట్ అయ్యారు? ఎందుకలా మాట్లాడారు? సో, అక్కడ ఏంటి అవసరం ఉంది మీకు అని ఇలాంటి విషయాలు వాళ్ళకి కొంత తెలియొచ్చండి. అయితే ఇక్కడ వాళ్ళకి ఇంకొక ఫీలింగ్ కూడా రావచ్చు. అదేంటంటే మీరు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళతో హానెస్ట్‌గా లేరు. వాళ్ళతో ఓపెన్‌గా మాట్లాడలేదు. స్టిల్ మీకెన్ని సిట్యుయేషన్స్ ఉన్నా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మేబీ మీరేంటంటే వాళ్ళ వైపు నుంచి కూడా కొంత ఆలోచించి, మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నారో, వాళ్ళు అక్కడ అంతే పెయిన్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అక్కడ సఫర్ అవుతున్నారు. ఏం హ్యాపీగా లేరు అని అర్థం చేసుకొనుంటే, మీ ఎండ్ నుంచి మీరేంటంటే అట్‌లీస్ట్ థింగ్స్ ఎక్కడో ఒక దగ్గర కరెక్ట్ చేసేవారు కదా! బట్ మీరేంటంటే ఇన్‌స్టెడ్ మ్యానిపులేట్ అయ్యారు ఆర్ మ్యానిపులేట్ చేశారు. నేను చెప్తున్నాను కదండీ! ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో క్లియర్‌గా మీ వ్యక్తి ఏంటంటే మీరు ఇంకొక పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు అని ఫీల్ అవుతున్నారండి. మేబీ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఆ థర్డ్ పర్సన్ కూడా మోస్ట్‌లీ ఒక లేడీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మేబీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లే మీరు ఈ విధంగా కొంత చేంజ్ అయిపోయారు. లైక్ ఫస్ట్ నుంచి కూడా మీరు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అనే ఫీలింగ్‌లో ఉండొచ్చు. ఇదొక కేసు. ఇంకొకటేంటంటే మీరు ఎదుటి వ్యక్తులు చెప్పింది వినే టైప్ కాదు. మీకేదనిపిస్తే అది చేసే టైప్ కాబట్టి మీకు మీరుగానే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకొంతమంది. మొత్తానికి ఇలా 2 కేటగరీస్‌లో రీడింగ్ అయితే నాకు కనిపిస్తుంది. సో, ఆ బేసిస్‌లో చూసినట్టయితే ఈ వ్యక్తి మొత్తానికి తెలుసుకుంటారండి. మీరు అంటే అసలు రియల్‌గా ఎందుకలా బిహేవ్ చేశారు? మీ ఇంటెన్షన్ ఏంటి? అసలు అలా చేయడానికి రియల్‌గా మీరెంత స్ట్రగుల్ తీసుకున్నారు? అసలు ఈ వ్యక్తి అంటే మీకేంటి? ఇలాంటివన్నీ కూడా కొంత తెలుసుకోవచ్చు. బట్ స్టిల్ అందులో కూడా వాళ్ళేంటంటే కంప్లీట్‌గా పాజిటివ్‌గానే ఫీల్ అవుతారు. కంప్లీట్‌గా వాళ్ళకేంటంటే మీ రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నేను చెప్పను కానీ, కొంత మీరు మ్యానిపులేట్ అవ్వడం కానీ,
ఆర్ మీరే మ్యానిపులేట్ చేయడం కానీ ఇవి కూడా ఉన్నాయి. లేకపోతే ఇక్కడ వరకు సిచ్యువేషన్ వచ్చుండేది కాదు అని కూడా వాళ్ళు ఏంటంటే ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో బేసిక్‌గా మొత్తానికి ఈ వ్యక్తి మాత్రం మీ గురించి చాలా తెలుసుకుంటారండి. అంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీ గురించి ఇప్పటి వరకు ఒక 40% తెలుసనుకోండి. సో, ఇక్కడ ఏమవుతుందంటే వచ్చే రోజుల్లో 90% తెలుసుకుంటారని చెప్పొచ్చు. వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి. క్లారిటీ వచ్చిన తర్వాత సిట్యుయేషన్స్‌ని వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? ఇలా తెలుసుకొని కొంతవరకు కరెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ ఒకటైతే నిజం, ఈ రిలేషన్‌షిప్‌లోని హేట్రెడ్ ఉంది. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా డీప్‌గా హేట్ చేస్తున్నారు అని మీరు ఫీల్ అయితే ఈ హేట్రెడ్ అనేది తగ్గుతుందండి. ఇది చేంజ్ అవుతుంది. 100% లవ్‌గా చేంజ్ అవుతుందని చెప్పను కానీ, బట్ గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ గుడ్ చేంజెస్ ప్రకారం ఆ వ్యక్తి కూడా సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం కానీ, రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా సెల్ఫిష్ పర్సన్ ఆర్ కొంత మీరేంటంటే వేరే వ్యక్తుల ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు అనే ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే ఈ వ్యక్తి ఒపీనియన్ చేంజ్ అవుతుంది. మీరు పర్సనల్‌గా తీసుకున్న స్ట్రగుల్ కానీ ఎంత సఫర్ అయ్యారనేది తెలుసుకుంటారు. అయితే కంప్లీట్‌గా దానివల్ల ఒకేసారి వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయిపోతుందని కూడా చెప్పడానికి లేదు. బట్ సిగ్నిఫికెంట్‌గా చేంజెస్ వస్తాయండి. ఆ పర్సన్ ఏంటంటే క్లియర్‌గా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని మీకు కూడా అర్థమవుతది. ఇలాంటివైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా విషయాలైతే తెలుసుకుంటారు అని చెప్పొచ్చు. ఈ రిలేషన్‌షిప్ గురించి కూడా చాలా వరకు క్లారిటీ తెచ్చుకుంటారు. అది ఇక్కడ రీడింగ్ ప్రకారం. ఇంకా మీరు మీ వ్యక్తి కోసం ఏం తెలుసుకుంటారు? మీకు అసలేం అర్థమవుతుంది అంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి అంటే మీకు మంచి ఇంప్రెషన్ ఉందండి. కాకపోతే ఈ వ్యక్తి అంటే మంచి ఇంప్రెషన్ ఉంది కానీ, వాళ్ళెప్పుడు ఏం ఆలోచిస్తారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, అసలు ఏ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవుతారో మీకు ఇప్పటికీ క్లారిటీ లేదు. మీరేంటంటే ఈ వ్యక్తిని స్టడీ చేశారు. ఈ వ్యక్తితో చాలా క్లోజ్‌గా ట్రావెల్ అయ్యారు. కానీ ఈ వ్యక్తి ఏంటో మీకింకా అర్థం కాలేదు. అంటే వాళ్ళకి మీ గురించి పెద్దగా ఏం తెలీదు. నేను కార్డ్స్ చూసిన దాని ప్రకారం అర్థమవుతుంది. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా రెస్పాండ్ అయ్యే టైప్ అండి. అంటే వాళ్ళు రష్ అయిపోయి అనుకున్న వెంటనే అది జరిగిపోవాలి. ఆర్ అనుకున్న వెంటనే వ్యక్తులు వాళ్ళతో కోఆపరేట్ చేసేయాలి. ఆ టైప్ కాదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తులకు కూడా అంత ఈజీగా కమిట్మెంట్ ఇచ్చేసి ఆర్ ఎదుటి వ్యక్తులకి వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటో చూపించేసి ఆ టైప్ కూడా కాదండి. నార్మల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తారని చెప్పొచ్చు సిట్యుయేషన్స్‌ని. వ్యక్తుల్ని స్టడీ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా వీళ్ళు కమిటెడ్ టైప్ అండి. అంటే ఒకసారి కమిట్మెంట్ ఇచ్చారు అంటే ఇంక దానికి వాళ్ళు కంపల్సరీగా స్టిక్ అవుతారు. కాకపోతే వాళ్ళకే ఆ క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఎవరికీ కమిట్మెంట్ కూడా ఇవ్వరు. వ్యక్తుల్ని స్టడీ చేస్తుంటారు. ఎంత క్లోజ్ రిలేషన్‌షిప్ అయినా వీళ్ళింతే. ఈవెన్ మ్యారేజ్ రిలేషన్‌షిప్ అయినా మ్యారేజ్ అయినంత మాత్రాన రైట్ వచ్చేస్తది అని కాదు కానీ, వాళ్ళేంటంటే వ్యక్తుల్ని స్టడీ చేసిన తర్వాతే అంటే వాళ్ళతో ఎలా ట్రావెల్ అవ్వాలి, ఏంటి, అసలు ఏ విధంగా ఓపెన్ అప్ అవ్వాలనేది డిసైడ్ చేసుకునే టైపు. మరి ఇలాంటి వ్యక్తి గురించి మీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయని నేను అనుకోను. బట్ గుడ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ లైక్ ఎథికల్‌గా ఉంటారు అని మాత్రం మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళలోని మీరు ఇప్పటి వరకైతే అలాంటి మిస్టేక్స్ చూడలేదండి. అంటే మేబీ వాళ్ళు మాట్లాడే మాటలో కొన్ని యాక్టివిటీస్ మీకు అర్థం అవ్వకపోవచ్చు. కొంత డిఫరెంట్‌గా అనిపించొచ్చు కానీ, బట్ వ్యక్తి ఇండివిడ్యుయల్‌గా టాక్సిక్ టైప్ అయితే కాదు అని మీకొక క్లారిటీ ఉంది. అండ్ తక్కువ మాట్లాడతారు కాబట్టి వాళ్ళ గురించి మీకు ఎక్కువ తెలియకపోవచ్చు. ఆర్ చేసే యాక్టివిటీస్ ఏంటంటే అందరూ ప్రెడిక్ట్ చేసేలా ఉండవన్నమాట. కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటాయి. సో, ఆ వ్యక్తి అలా ఉంటారు, అదే చేస్తారు, అదే మాట్లాడతారని కూడా ఎవరు ప్రెడిక్ట్ చేయలేరనమాట. ఆ టైపు ఈ వ్యక్తి. సో, బాగానే ఉందంతా కూడా. అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి గురించి మీకు నిజానికి చాలా వరకు తెలీదు. అంటే తెలియకపోవడానికి రీజన్ చెప్పాను కదా! వాళ్ళని వాళ్ళే ఎక్కువగా అక్కడ రివీల్ చేసుకోవట్లేదనమాట. అందుకే మీకు తెలీదు. సో, అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి గురించి ఇప్పుడు మీరు కొన్ని తెలుసుకుంటారండి. ఈ వ్యక్తికి ఎంత డేరింగ్ ఉంది? ఆర్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలరు. ఎలా అయినా హ్యాండిల్ చేస్తారు. ఇదొకటి తెలుసుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటే మీ విషయంలోని ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని వాళ్ళు విడిచిపెట్టాలి అనుకోవట్లేదు. అందుకే వాళ్ళు రిస్క్ తీసుకోవట్లేదు. అంతేకాని ఈ వ్యక్తి ఏంటంటే రిస్క్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోలేరు అని కాదు. సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అంటే కంట్రోల్ చేయలేరు అని కూడా కాదు కానీ
ఆ వ్యక్తే కావాలని పర్సనల్ గా అలాంటి చాయిస్ చేసుకుంటున్నారు అని మీరు అనుకుంటారు. అంటే ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ లో అంటే వీళ్ళున్నారు. అందుకే ఇక్కడ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే మీరే తెలుసుకుంటారు. ఇక్కడ ఈ వ్యక్తిది ఇది పర్సనల్ చాయిస్. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఏం లేదు. ఆర్ ఈ వ్యక్తిని ఎవరు కూడా ఆ విధంగా కంట్రోల్ చేయలేరు. అల్టిమేట్ గా వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అయితేనే ఏదైనా చేస్తారు. వాళ్ళు కంఫర్టబుల్ గా లేకపోతే ఎంత ఆపోజిట్ లో గుడ్ పర్సన్ ఉన్నా సరే వాళ్ళని కేర్ చేయరు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటారండి. నేను ఎగ్జాంపుల్ గా థర్డ్ పర్సన్ అని చెప్పాను కానీ ఈ వ్యక్తి ఇప్పటి వరకు మీ విషయంలో ఏదైనా ఒకటి క్లారిటీ ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు? అంటే వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటి? సో మీకు ఏంటంటే చాలా వరకు తెలుస్తాయండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర ఇప్పటి వరకు కూడా వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని కంప్లీట్‌గా రివీల్ చేయలేదు. అంటే మేబీ మీరు అనుకోవచ్చు కొన్ని విషయాల్లోనేంటంటే వీళ్ళు ఓపెన్‌గా ఉంటున్నారు, ఓపెన్‌గా మాట్లాడుతున్నారని. బట్ అక్కడ కూడా వాళ్ళ ఓపెన్‌నెస్ అయితే అది కాదు అని తెలుసుకుంటారండి. లైక్ ఏంటంటే ఈ పర్సన్ మీద మీకు ఇప్పటి వరకు ఒక రకమైన ఇంప్రెషన్ ఉండి, సో వాళ్ళ ఒక ఒపీనియన్‌ని క్రియేట్ చేసుంటే ఇది చాలా వరకు షిఫ్ట్ అయిపోతుందండి. మీరు అనుకున్నది ఏది కూడా కాదు అని తెలుసుకుంటారు. అంటే గుడ్ పర్సనే. కాకపోతే ఈ వ్యక్తి గురించి మీకు తెలియనివి చాలా తెలుస్తాయండి. వాళ్ళలో ఒక అదర్ పర్సన్‌ని చూస్తారని చెప్పొచ్చు. డిఫరెంట్ టైప్ పర్సన్ అయితే బయటకొస్తారండి ఈ టైంలో. దానివల్ల మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఆలోచించుకుంటారు. రష్ అయిపోరు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? సో, అసలు వీళ్ళతో లైఫ్ ఎలా ఉంటుందా అనే ఒక క్వెషన్ మార్క్ ఏంటంటే మీకు ఎరైజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు ఇప్పటి వరకు ఒకలా చూసారు. అఫ్‌కోర్స్ తక్కువ మాట్లాడడం, స్లోగా ఉండడం ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ అండి. అది పర్వాలేదు. బట్ ఈ వ్యక్తిలో మీరేంటంటే ఇంకొక సైడ్ చూసినప్పుడు మీకేమనిపిస్తదంటే ఈ వ్యక్తి మనం అనుకున్నంత ఈజీ వ్యక్తి కాదు. వీళ్ళు చాలా బోల్డ్‌గా ఉంటారు. ఒక్కసారి ఏదైనా అనుకుంటే మాత్రం దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. లైక్ తెగించే టైప్ అని అనుకుంటారు. అది మీరేంటంటే ఇప్పటి వరకు చూడలేదు. బట్ ఇప్పుడు చూస్తారు. అదొక్కటే కాదు. వాళ్ళు ఇప్పటి వరకు అంటే సేఫ్ గేమ్స్ ప్లే చేశారు. సో, దానికి రీజన్ ఏంటి? ఎందుకు ఆ వ్యక్తి అంత భయపడుతున్నారు అని మీరు ఫీల్ అవుతున్న దానికి వాళ్ళేమీ భయపడట్లేదు. వాళ్ళు చేసుకున్న చాయిస్ అలాంటిది అని తెలుసుకుంటారు. ఎందుకంటే నా దగ్గర కొంతమంది వస్తుంటారండి. రీడింగ్ చెప్పించుకున్నప్పుడు అంటారు. ఆ వ్యక్తి చాలా భయస్తులండి. వాళ్ళకి చాలా భయం. సో, అందుకే వాళ్ళేంటంటే ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు అని ఇలా చెప్తుంటారు. సపోజ్ మీ కేస్‌లో కూడా మీరు అలానే ఫీల్ అవుతున్నారనుకోండి. ఈ వ్యక్తి భయస్థులు అందుకే ఏం జరగట్లేదని. ఈ వ్యక్తికి అసలు భయమే లేదు. ఎవరన్నా భయం లేదు. వాళ్ళని చూసే ఎదుటి వ్యక్తులు భయపడాలి కానీ వీళ్ళు ఎవరికీ భయపడరు. ఇలాంటివి తెలుసుకుంటారు. లైక్ ఏంటంటే కొన్ని రివిలేషన్స్ జరుగుతాయండి. అవేంటంటే కంప్లీట్‌గా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తాయండి. అంటే మీరు ఒక పర్సన్‌ని ఎంతవరకు స్టడీ చేసినా స్టిల్ వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. వాళ్ళలోనే ఏంటంటే ఇంకా డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉంటాయి. అవి టైం వచ్చినప్పుడే బయటకొస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఇలాగ మీకేంటంటే ఈ వ్యక్తి గురించి మాత్రం చాలా తెలుస్తాయండి. సో, అవి తెలిసిన తర్వాత మీరు కూడా ఏంటంటే చాలా ఆలోచించుకుంటారు. కొంత భయపడతారు. కొంత ఇలాంటి వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలమా లేదా అనుకుంటారు. లైక్ వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుస్తాయండి. వాళ్ళ ట్రూ నేచర్ కానీ, సో, వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్‌లో ఒరిజినల్‌గా ఏం చేస్తున్నారు కొన్ని తెలుసుకుంటారు. సో, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. మీరు అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది మీకు కూడా ఏంటంటే చాలా థ్రిల్లింగ్ గానే ఉంటుంది. ఈ వ్యక్తి కూడా మీరు అనుకున్నంత ఈజీ వ్యక్తి కాదు. అడ్వెంచరస్ పర్సన్ అని కూడా తెలుసుకుంటారు. సో, చాలా జరుగుతాయి. ఆ వ్యక్తి ఏంటంటే మీలో ఉన్న గుడ్ సైడ్ మాత్రం తెలుసుకుంటారండి. అక్కడి వరకు నేను క్లారిటీ ఇవ్వగలను. ఈ వ్యక్తి అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ కాదండి. అంటే వాళ్ళలో మీరు డిఫరెంట్ షేడ్స్ చూసినంత మాత్రాన అది బ్యాడ్ సైడ్ అనుకోవడానికి లేదు. కేవలం అదేంటంటే వాళ్ళలో మీరు ఎప్పుడూ చూడందనమాట. ఆర్ వాళ్ళ రియాలిటీ ఏంటి అనేది మీకు తెలీదంతే. బట్ వాళ్ళు రియల్‌గా అదే. సో, ఇప్పుడు మీరు అలాంటివన్నీ తెలుసుకుంటారు. దాన్ని జడ్జ్ చేయడానికి ఏం లేదండి. మనుషులందరూ ఒకేలా ఉండరు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. సో, అది మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, నాకు తెలిసి ఈ వ్యక్తి విషయంలోని మీరు చాలా కమిటెడ్‌గా ఉన్నారండి. మీకేంటంటే చాలా పేషెన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యక్తి ఫస్ట్ నుంచి మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తున్నారు. అండ్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే మీకు బావుంటుంది అనే ఫీలింగ్ వచ్చేసింది. సో, అందుకే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు క్లియర్‌గా ఉన్నారు. మీ ఎండ్ నుంచి మీరేంటంటే అప్పటికి తెలుసుకోవాల్సినవి తెలుసుకున్నారు. తెలుసుకోలేదని చెప్పడానికి లేదు. కాకపోతే ఇంకా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సో, అందుకే ఈ వ్యక్తి విషయంలో అప్పుడప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు? సో, అసలు ఈ వ్యక్తితో మీరు ఎలా ట్రావెల్ అవ్వాలి? ఇలాంటివేమి మీకు అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి.
బట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి గురించి కొన్ని మీరు తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తారు. వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే బాగుంటుంది అని ఇంకా డెస్పరేషన్ ఎక్కువైపోవచ్చు. మొత్తానికి ఇదేంటంటేనండి ఒక గుడ్ సైనే. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా ఈ వ్యక్తి మీరు కావాలి అని అనుకుంటే మీ లైఫ్‌లో ఉంటారు. మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. అయితే ఇది అంత ఈజీగా జరిగేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిలోని అదర్ సైడ్‌ని డిస్కవర్ చేసినప్పుడు అది మనకు కూడా ఓవర్‌వెల్మింగ్ గానే అనిపిస్తది. మనం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ఎంతవరకు ఫిట్ అవుతాం? వాళ్ళు అసలు ఎంతవరకు ఫిట్ అవుతారు? ఇలా చాలా క్వెషన్స్ రైజ్ అవుతాయి. సో, మీరేంటంటే ఇక్కడ మేబీ ఈ వ్యక్తి విషయంలో కొంత టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఈ వ్యక్తి గురించి మరికొంచెం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అది తెలుసుకున్న తర్వాత కూడా వెంటనే మీ ఫీలింగ్స్ కానీ, మీరు అంటే ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది సార్ట్ ఔట్ చేసుకోలేకపోవచ్చు. దానికి కొంత టైం పడుతుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో టైం అయితే పడుతుంది కానీ థింగ్స్ మాత్రం వర్కౌట్ అవుతాయండి. సో, గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ మీకు ఫస్ట్ నుంచి కమిట్మెంట్ ఉంది. బట్ కమిట్మెంట్ అనేది మీరు ఒక వెర్షన్‌లో చూసి ఇంకా ఫిక్స్ అయిపోయారు. బట్ ఇక్కడ ఇంకొక వెర్షన్‌లో ఈ వ్యక్తిని చూసిన తర్వాత అదే కమిట్మెంట్ అనేది మీరు ఆ వ్యక్తి మీద పెట్టుకోవాలి అంటే టైం పడతది. ఎందుకంటే వాళ్ళలో డిఫరెన్సెస్ కానీ వాళ్ళని ఒక డిఫరెంట్ పర్సన్‌లా మీరు చూసినప్పుడు ఏంటంటే మీకు కూడా వస్తుంది కదా డౌట్. వీళ్ళు మనకి ఎంతవరకు ఫిట్ అవుతారు? వీళ్ళతో మనం ఎంతవరకు ట్రావెల్ అవ్వచ్చు? సో, ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు గ్రాడ్యుయల్‌గా దొరుకుతాయి. కానీ ఈ వ్యక్తితో కొంత సిట్యుయేషన్స్ అయితే కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పటికీ కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. సో, దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం నాకేంటంటే ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్‌గా అనిపించాయి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమే అండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకోసం మీ వ్యక్తి వర్సెస్ మీరు మీ వ్యక్తి కోసం ఇప్పుడేం తెలుసుకుంటారు. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ చూడండి. అండ్ రీడింగ్ చూసే ముందు ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అనేది కూడా ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చూడండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ నేనేంటంటే మీ వ్యక్తి మీకోసం ఏం తెలుసుకుంటారు అనేది మాట్లాడతాను. తర్వాత మీరు మీ వ్యక్తి కోసం ఏం తెలుసుకుంటారు అనేది మాట్లాడతాను. సో, బేసిక్‌గా మీకు మీ వ్యక్తికి ఆల్రెడీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. వాళ్ళు మీరు ఏంటంటే పాస్ట్‌లో ఎక్కువ ఫైట్ చేసుకున్నట్టుగా ఇప్పుడు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో అయినా ఉండాలి. ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అవ్వాలి. సో, బేసిక్‌గా ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మాట్లాడితేనే ఇద్దరి మధ్యలో ఫైట్స్ జరుగుతున్నాయి. అసలు ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడినా సరే చాలా అంటే నెగటివిటీ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. మొత్తానికి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరికి చాలా రోజుల నుంచి కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి. సో, ఈ టైంలోనేంటంటే, ఈ వ్యక్తి మేబీ మీ గురించి ఆలోచించినప్పుడో, ఆర్ మీ గురించి ఎవరినైనా అడిగినప్పుడో వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి. సో, ఇవి తెలిసినప్పుడేంటంటే, ఈ వ్యక్తి మేబీ అంటే వాళ్ళు తొందరపడినట్టుగా, ఆర్ వాళ్ళేంటంటే మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అంటే మీ విషయంలో వాళ్ళేంటంటే ఒక స్టెప్ తీసుకున్నారు. మేబీ అలా చెయ్యకపోయుంటే బావుండేది అని కొంత రిగ్రెట్ అవ్వడం కానీ, వాళ్ళ చాయిసెస్‌ని వాళ్ళు క్వెషన్ చేసుకోవడం కానీ, అసలు వాళ్ళు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, ఇలా వాళ్ళేంటంటే కొంత చెక్ చేసుకునే పరిస్థితయితే ఉంటుందండి. నాకు తెలిసి ఈ వ్యక్తి మీ గురించి కొన్ని తెలుసుకుంటారు కానీ, ఇవి నెగెటివ్‌గా వాళ్ళకి తెలియొచ్చండి. అంటే చెప్పేవాళ్ళైనా నెగెటివ్‌గా చెప్పాలి. ఆర్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీ గురించి వాళ్ళకి కొన్ని నిజాలు తెలిసినప్పుడు ఆర్ మొత్తానికి ఏదో తెలిసినప్పుడు వాళ్ళకదేంటంటే నెగటివిటీని క్రియేట్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం కానీ, హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ పర్సన్‌కైతే మాత్రం మీ గురించి కొంత నెగెటివ్‌గా తెలియడం కానీ, ఆర్ వాళ్ళ చాయిస్‌ని వాళ్ళే క్వెషన్ చేసుకునే పరిస్థితి రావడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఏర్పడతాయండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే డిసప్పాయింట్ అవుతారని చెప్పొచ్చు. ఇది మీరు నెగెటివ్ రీడింగ్‌గా తీసుకున్నా సరే ప్రాబ్లమ్ ఏం లేదు. కార్డ్స్ ప్రకారమే నేను మాట్లాడతాను కాబట్టి, మీకు రెజోనేట్ అయితే తీసుకోండి. లేకపోతే లేదు. బట్ డెఫినెట్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ సిట్యుయేషన్ మాత్రం ఇదేనండి. అంటే ఆ పర్సన్ లైక్ వాళ్ళ చాయిసెస్‌నే వాళ్ళు క్వెషన్ చేస్తారు. అసలు అంటే వాళ్ళ చాయిసెస్‌ని వాళ్ళు క్వెషన్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వనప్పుడు వాళ్ళెందుకు మీకు ప్రయారిటీ ఇవ్వాలి? మీకు ప్రయారిటీ అయితే మీరు ఎందుకు కొన్ని నెగెటివ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవుతారు? ఆర్ వాళ్ళకి పర్సనల్‌గా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు? ఆర్ పర్టిక్యులర్‌గా మీ ఇంటెన్షన్స్ ఎందుకిలా ఉన్నాయి? అని వాళ్ళేంటంటే కొంత డిస్టర్బ్ అవుతారని చెప్పొచ్చండి. సో, వాళ్ళకి
మీరైతే ప్రయారిటీయే కానీ స్టిల్ మీకైతే వాళ్ళు ప్రయారిటీ కాదు కాబట్టి సో వాళ్ళు కూడా మీకు ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని వాళ్ళకి తెలుస్తాయని చెప్పొచ్చండి. ఈ కార్డ్ సెట్‌లోనేంటంటే ఆ నెగటివిటీ కనిపిస్తుంది నాకు. ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే మరి కొంచెం వచ్చే రోజుల్లో డిసప్పాయింట్ అవుతారండి. మీ విషయంలోనేంటంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. మేబీ మీ గురించి కొన్ని తెలుసుకుంటారు వాళ్ళు. మేబీ నేను చెప్పిందేంటంటే అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. బట్ ఒకటైతే నేను చెప్పగలను. రీడింగ్ చూసే వాళ్ళలో కూడా తప్పులు చేసిన వాళ్ళున్నారు. అండ్ అది సరిదిద్దుకోకుండా మేనేజ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత ఉండకుండా అంటే అందరూ ఒకేలా ఉండరు కదా! సో, బేసిక్‌గా మీకు రెజొనేట్ అయితే ఓకే. రెజొనేట్ అవ్వకపోతే మీరు ఇంకో కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోండి. ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ నేను చెప్పాలనుకుంటుందేంటంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి మాత్రం కొన్ని తెలుసుకుంటారండి. అది నెగెటివ్‌గానే తెలుసుకుంటారు. అండ్ వీళ్ళకి అట్‌లీస్ట్ ఎవరైనా సరే మీ గురించి నెగెటివ్‌గా అయినా చెప్పొచ్చు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. మ్యారిటల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సో, ఇప్పుడు మీరేంటంటే వాళ్ళకి కొన్ని నోటీస్ పంపించడం కానీ, ఆర్ త్రూ లాయర్ అప్రోచ్ అవ్వడం కానీ, ఆర్ త్రూ పోలీస్ అప్రోచ్ అవ్వడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే కొంత నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుంది కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీ వ్యక్తి మాత్రం మీ విషయంలో తొందరపడ్డారు. మీ వ్యక్తి ఏంటంటే మేబీ మిమ్మల్ని మరికొంచెం స్టడీ చేసి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో పెట్టుకొనుంటే బావుండేదేమో అనే ఫీలింగ్‌తో అయితే ఉండొచ్చు. సో, కొంత నెగటివిటీ అయితే కనిపిస్తుందండి. ఈ టైంలోనేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చేస్తుంది కరెక్ట్. మీకది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అంటే మీరు హ్యాపీగా చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ప్రతిదీ అందరికి నచ్చాలని రూల్ ఏం లేదండి. కానీ మనకది తప్పదు. అవసరం అనుకున్నప్పుడు చేస్తాం. సో, మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి విషయంలో అది కొంత నెగటివిటీ క్రియేట్ చేస్తుంది. అన్‌ఫెయిర్‌గానే జరుగుతుంది అని ఫీల్ అయినా సరే మీరేంటంటే చేయాల్సింది చెయ్యాలి. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఏమవుతుందంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉండనప్పుడు మీరు చెయ్యక తప్పదు. సో, ఆ బేసిస్‌లో మీరు చేయొచ్చు. బట్ ఇప్పుడు అవసరం లేదు. అంత మ్యాండేటరీ ఏం కాదు. కొంచెం టైం తీసుకుంటే మంచిది అని అనుకుంటే టైం తీసుకోండి. దానివల్ల ఇలాంటి ఒక నెగటివిటీ క్రియేట్ అవ్వదండి. అండ్ ఇంకొకటేంటంటే, పాస్ట్‌లో ఒకవేళ నిజంగా మీరేమైనా మిస్టేక్ చేసినా, ఆర్ మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేక థింగ్స్‌ని మెస్సప్ చేసేసినా, అవి కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి. అవి కరెక్ట్ చెయ్యకపోయినా ఈ వ్యక్తి ఏంటంటే, ఇలా నెగెటివ్‌గా మీ గురించి అనుకోవచ్చు. మీ గురించి వాళ్ళకి మాత్రం కొన్ని నెగెటివ్‌గానే తెలుస్తాయని నేను చెప్తాను. అది ఏదైనా కూడా అవ్వచ్చు. అండ్ పాస్ట్‌లో మీరేమైనా సమ్ రాంగ్ డీడ్స్ చేసినా, వాటి గురించి కూడా వాళ్ళకి తెలియొచ్చు. ఇంకొంతమందేంటంటేనండి, ఇంట్లో ఏది చెప్పి చేయరండి. అంటే, ఇది నేను సిట్యుయేషన్స్ వైస్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇంట్లో వైఫ్ ఆర్ హస్బెండ్‌కి తెలియకుండా బయట డబ్బులిచ్చేస్తుంటారు. ఆర్ సమ్ అదర్ నెగెటివ్ థింగ్స్ చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది? అది తెలిసినా సరే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా! హార్ట్ బ్రేక్ అవుతుంది కదా! సో, ఇలాంటివేమైనా ఉన్నా సరే మీ ఎండ్ నుంచి మీరు హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళు వెనక సీక్రెట్‌గా చేసేసి వాళ్ళకి తెలియకుండా మళ్ళీ అంత సీక్రెట్‌గా సెట్ చేసేస్తామంటే, అది తెలిసిన రోజు వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుందండి. వాళ్ళు ఇంకెప్పుడు జీవితంలో మిమ్మల్ని ట్రస్ట్ చేయరు. సో, అలాంటివి జరగకుండా కూడా జాగ్రత్త పడండి. మీలాంటి వాళ్ళెవరైనా రీడింగ్ చూస్తుంటే మోస్ట్‌లీ మీలాంటి వాళ్ళ కోసం ఇది మేబీ రెసొనేట్ అవుతూ ఉండొచ్చు. కొంచెం చూసుకోండి. అండ్ ఇంకా నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీ వ్యక్తికి ఇలానే కొన్ని విషయాలైతే తెలుస్తాయి. దానివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అండ్ వాళ్ళు చాలా డిస్టర్బ్ కూడా అవుతారండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ వ్యక్తికి మీకు ఆల్రెడీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి కొంచెం ఇవి ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, మీ సీక్రెట్స్ కొన్ని రివీల్ అవ్వడం కానీ, ఇలాంటివేమైనా జరగొచ్చు. సో, జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. ఇంకా మీ వ్యక్తి విషయానికొచ్చేసరికి వాళ్ళ కోసం మీరేం తెలుసుకుంటారంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకేంటంటే ఒకప్పుడు ఉండేదండి. ఈ వ్యక్తి మీ స్ట్రెంగ్త్ అని చెప్పాలి నిజానికి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి కూడా అంటే మీకు ఈజీ పర్సన్‌లా అనిపించారు. అంటే మీరు మేబీ చాలా మంది వ్యక్తులతో ట్రావెల్ అవ్వచ్చు. బట్ కొంతమంది దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే సిట్యుయేషన్ ఉంటుందన్నమాట. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి దగ్గర మీరు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. అండ్ వీళ్ళతో మీరేంటంటే థింగ్స్‌ని కూడా ఈజీగా వర్కౌట్ చేసుకోగలరని మీకు అనిపించింది. ఆ బేసిస్‌లోనే ఈ రిలేషన్‌షిప్‌ని మీరు స్టార్ట్ చేయడం కానీ, వీళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ జరిగింది. బట్ చాలా రోజుల నుంచి ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు అనుకున్న విధంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. ఈ వ్యక్తి మీరనుకున్నంత ఈజీ కాదు కంట్రోల్ చేయడం. చాలా కష్టమని మీరు తెలుసుకున్నారు. సో, అప్పటినుంచి ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేసినా సరే, అది అంటే వర్కౌట్ అవ్వట్లేదు. లైక్ మీరేంటంటే, అక్కడ ఏది కూడా రష్ అయిపోయి చేయలేకపోతున్నారు. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో అలా రష్ అయిపోయినా ఆర్ ఈ వ్యక్తిని మీరు ఒకప్పుడులాగా కంట్రోల్ చేయగలరు అనుకుంటే,
అదంతా కూడా ఇంకా జరగదు అని తెలుసుకుంటారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఒకప్పుడులాగా అయితే మీతో ఉండరు అని మీకు అర్థమవుతుందండి. మోస్ట్‌లీ ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ చాలా డీప్‌గా ఉండొచ్చు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం అలా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళలానే ఉంటారు. మీరు మీలానే ఉంటారు. మీ లైఫ్ మీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది అని తెలుసుకుంటారు. అంటే మీ ఇద్దరు కలిసున్నా ఆర్ వేరేగా ఉంటున్నా స్టిల్ ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటారో చేసుకుంటారే కానీ, ఒకప్పుడులాగా అంత లవ్వు ఆర్ అంత ఎఫెక్షన్, కేరింగ్ అయితే ఉండదు. ఇద్దరి ఎనర్జీస్ ఏంటంటే అంతలాగా డీప్‌గా ఇంటర్‌ట్విన్ అవ్వవు అని మాత్రం రియలైజ్ అవుతారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీరు అంటే కొన్ని తెలుసుకుంటారండి. ఆ వ్యక్తి వాళ్ళ ఒపీనియన్స్‌ని మీతో ఓపెన్‌గా షేర్ చేసుకుంటారేమో. సో, ఆ ప్రాసెస్‌లో మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి గురించి మీరేంటంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి, స్ట్రెస్ తీసుకోవడానికి ఏం లేదు. మీ గురించి మీరు ఆలోచించుకోవడమే మంచిది. మీ లైఫ్ మీది. సో, ఈ వ్యక్తితో కలిసుండాలన్నా సరే డెఫినిట్‌గా అలాంటి ఒక బౌండరీస్ అనేవి మీరు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ డెస్పరేట్ అయిపోయి ఈ వ్యక్తి నుంచి ఆ లవ్ ఆర్ ఆ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అదైతే దొరకదు. ఇలా కొన్ని తెలుసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి కొంచెం నెగెటివ్ గానే అనిపిస్తది కానీ, బట్ ఇది రియాలిటీ కాబట్టి ఆ బేసిస్‌లోనే మనం మాట్లాడుకుంటున్నాం. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా చేంజెస్ వస్తే రావచ్చు కానీ, బట్ ఇప్పట్లో అయితే మీరు ఎలాంటి చేంజెస్ చూడలేరు అని మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ముందులా కూడా మీతో కోఆపరేట్ చేయరని మీకు తెలుస్తుందండి. కేవలం ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లీడ్ చేయొచ్చు. అండ్ ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడొచ్చు కానీ, బియాండ్ ఏది జరగదు. ఏది ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, అలా ఏంటంటే ఇంకా లైఫ్ స్టైల్‌కి అలవాటు పడాలి. లేదా పూర్తిగా ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇలా మీకేంటంటే కొన్ని తెలుస్తాయి అని చెప్పొచ్చు. సో, దీనికి మీరేంటంటే మేబీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. అలా అని చెప్పి ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఏం లేదు కానీ, మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్సే అలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్. సో, ఇదేంటంటే మీరేదో కరెక్ట్ చేసేసి, సెట్ చేసేస్తే మారిపోయేదైతే కాదు. సో, ఆ పర్సన్ ఎండ్ నుంచి కూడా వాళ్ళకి కూడా అలా ఉంటేనే జరుగుతుంది అని మీకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ మాత్రం కొంత గ్యాప్ అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి ఈ టైంలోని. సో, ఈ గ్యాప్‌ని ఏంటంటే మీరు ఫిల్ చేయాలి అని ట్రై చేసినప్పుడు, ఈ ప్రాసెస్‌లో థింగ్స్ కూడా కొంత మెస్సప్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, నేచురల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఎలా అయితే ఫ్లో అవుతుందో, ఆ ఫ్లోతో పాటు మీరు కంటిన్యూ అయిపోవడమే. బట్ ఈ ఫ్లోని రెసిస్ట్ చేసి, మీరేదో చేంజ్ చేయాలి అనుకుంటే, మోస్ట్‌లీ మీ చేతుల్లో అయితే ఏది ఉండదు అని మాత్రం నేను చెప్పగలను. సో, ఇది కొంచెం అంటే మీకు కష్టంగానే ఉంటుంది కానీ, బట్ డెఫినిట్‌గా ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఆల్రెడీ ఈ వ్యక్తి విషయంలోనేంటంటేనండి, మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీకేంటంటే ఎప్పటినుంచో ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ రావాలి. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. పాస్ట్‌లో ఎలా అయితే సిట్యుయేషన్స్ ఉన్నాయో అలా ఉండాలి. ఆర్ అలా మారితే బావుంటుందని అనిపిస్తుంది కానీ, మీరు ఎలాంటి చేంజెస్ చూడలేకపోతున్నారు. సో, అలాంటి చేంజెస్ చూడలేకపోతున్నప్పుడు కొన్ని సార్లు ఎమోషనల్ అవుతున్నారు. కొన్ని సార్లు ఏంటంటే లేదు లేదు నా కోసం నేను ఆలోచించుకోవాలి. నేను ఇలా ఉండకూడదు అని ఫీల్ అవుతున్నారు. సో, 2 డిఫరెంట్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. బట్ నేనొకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఎండ్ నుంచి మీరు ఏది కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఇలా ఉండాలా, అలా ఉండాలా అని కన్‌ఫ్యూజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తుందో, లైక్ మీరు ఏదైతే బలంగా ఫీల్ అవుతున్నారో, దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవడమేనండి. మీరేంటంటే ఈ విషయంలోని ఇలా కాసేపు ఆలోచించి, అలా కాసేపు ఆలోచించి, సో, మీరు ఆలోచిస్తున్నప్పుడు ఇలా థింగ్స్‌ని ఆపరేట్ చేసి, అలా ఆలోచిస్తున్నప్పుడు అలా థింగ్స్‌ని ఆపరేట్ చేసి, సో, ఆ పర్సన్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. అసలు మీరు రియల్‌గా ఏంటి అనేది వాళ్ళకి కూడా అర్థం కాదు. అంటే వాళ్ళకి ఇవన్నీ తెలీదు కదా! మీరు కాసేపు పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల థింగ్స్ ఆ విధంగా ఆపరేట్ చేస్తున్నారు. కాసేపు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అందుకే థింగ్స్‌ని మళ్ళీ అలా ఆపరేట్ చేస్తున్నారని. సో, వాళ్ళు బేసిక్‌గా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు అంటే మొత్తానికి ఇదంతా డిస్టర్బ్ అయిపోతుందండి. ఆల్రెడీ డిస్టర్బ్డ్‌గానే ఉంది. ఇంకొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. సో, మీలో ఉన్న ఫెమినిటీతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే సరిపోతుంది. మీలో ఉన్న ఫెమినిటీ అంటే కొంచెం థింగ్స్ స్లో డౌన్ చేసి, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా స్టడీ చేసి, అల్టిమేట్‌గా మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు గైడ్ చేస్తుందో అది మీరు ఫాలో అయిపోవడమే. ఇక్కడ మీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తుంది మీరు వినాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఇక్కడేంటంటే మీరు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ మీరు న్యూట్రల్‌గా ఉండి, ఆ టైంకి మీకు ఏదైతే చేయడం కరెక్ట్ అనిపిస్తదో అది మీరు చెయ్యొచ్చు. సో, ఇలా ఆలోచించి కాసేపు, అలా ఆలోచించి కన్‌ఫ్యూజ్ అయ్యి, మళ్ళీ ఆ వ్యక్తిని కన్‌ఫ్యూజ్ చేసి, ఇవన్నీ అయితే అవసరం లేదండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, మీకు కూడా ఆ టైమ్ అండ్ స్పేస్ ఇంపార్టెంట్. మీరు కూడా చాలా హీల్ అవ్వాలండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత ఫ్రీడమ్ ఫీల్ అవుతున్నారు అంటే, మీ దగ్గర కూడా ఆన్సర్ ఉండదు.
బట్ స్టిల్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. సో, మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు సిట్యుయేషన్స్‌ని, ప్రెజెంట్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు అది అర్థం చేసుకుంటేనే మీ ఇంట్యూషన్ ఏం గైడ్ చేస్తుందో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోగలుగుతారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.